నమస్కారం, నేను డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మనం ఎరిథ్రోపోయిటిన్ గురించి చర్చ చేస్తున్నాము. కిడ్నీ వైఫల్యం కలిగిన రోగి శరీరంలో మామూలుగా హిమోగ్లోబిన్ తగ్గించిన ఒక ఫిర్యాదు కనిపిస్తుంది. ఇప్పుడు హిమోగ్లోబిన్ తగ్గుతుంది అని ఎందుకు తెలుసుకోవాలి? రక్త లోపం ఎందుకు ఉంది? దీన్ని మనం అర్థం చేసుకుంటే దాని చికిత్సను కూడా మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము. కానీ రక్తం లోపం ఏమిటి అని మేము ప్రారంభిస్తున్నాము. రక్తం తయారు చేయడానికి ఇనుము మరియు ప్రోటీన్ అవసరమని మనందరికీ తెలుసు. కానీ ఐరన్ మరియు ప్రోటీన్తో కూడా ఫోలిక్ యాసిడ్ మరియు B12 జోడించబడుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. మరియు దానితో ఎరిథ్రోపోయిటిన్ కూడా జోడిస్తాము. టీ తయారు చేయడానికి టీ పాకం, పాలు, పంచదార, గ్యాస్ స్టోవ్ అవసరం ఉంటుంది. ఇవి కలిపి పెట్టినప్పుడు మనం 1 కప్పు టీ తయారు చేయగలము. అదేవిధంగా మన శరీరంలో రక్తం తయారవుతున్నప్పుడు ముడిసరుకు సేకరిస్తారు. అప్పుడు మన మూత్రపిండాలు విడుదల చేసే ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది కిడ్నీలో ఉంది. అది వచ్చి అన్ని రకాల వస్తువులను కలిపి మన రక్తం తయారవుతుంది. కాబట్టి మూత్రపిండాలు వైఫల్యం ఉన్న రోగికి మూత్రపిండాలు పాటున్నాయి అని అర్థం. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా రక్తం కూడా కసిగా మారుతుంది. క్రియేటినిన్ నల్లగా ఉంది. మరియు ఈ ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ వస్తున్నట్లు కనిపిస్తుంది లేదా తక్కువగా వస్తుంది. కాబట్టి శరీరంలో అన్నివి ఉన్నాయి. ప్రోటీన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు B12 కూడా ఉన్నాయి. అంతా జరిగిపోతుంది. కానీ ఎప్పటికీ రక్తం తయారు కావడం లేదు. కాబట్టి ఈ లోపాన్ని పూర్తి చేయడానికి మాకు ఒకే ఒక విధంగా ఉంది. శరీరంలో తయారు చేయబడని మూత్రపిండాలు తయారు చేసే హార్మోన్ బయటి నుంచి శరీరంలో వేసుకుంటాం. దీనిలో మా శరీరంలో రక్తం తయారవడం ప్రారంభమవుతుంది. కానీ దీనిలో కూడా సమస్య ఉంది. మన మూత్రపిండాలు ఉన్నప్పుడు అవి 24 గంటలు తయారవుతున్నాయి. అవసరం కనుగొన్నంత తగ్గిస్తుంది. బయటి నుంచి తీసుకున్నప్పుడు అది జరగదు. మేము 1 వారంలో తీసుకోవాలి. మరుక్షణంలో దాని పరిమాణం తగ్గుతుంది లేదా పెరుగుతుంది. చాలా వరకు ఇది తక్కువే. కానీ మేము ఈ సమస్యను చూడగలము. హిమోగ్లోబిన్ పెరగడం మొదలవుతుంది. కానీ దాన్ని స్థిరంగా ఉంచడం చాలా కష్టం. ఇంజెక్షన్ సహాయంతో మాత్రమే దీనిని నిర్వహించడం సాధ్యం. ఇప్పుడు చాలా పేషెంట్లు వస్తున్నారు మరియు అడుగుతున్నారు, డాక్టర్ నాకు రక్తం తగ్గుతుంది. నేను బీట్రూట్ తింటాను, దానిమ్మ తింటాను. నాకు ఏదైనా సమస్య ఉంటాయా? కాబట్టి అక్కడ పేషెంట్ను ఆపాలి. దాని మందు ఆపాలి. అన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. బీట్రూట్లో రక్తంలో ఉన్న గుణాలు ఉంటాయి. అవును, కానీ ఇదిలో పొటాషియం కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు బీట్రూట్ వాడితే రక్తం పెరుగుతుంది. అప్పుడు మనం కొన్ని సమస్యలను కూడా చూడాలి. రోగి శరీరంలో పొటాషియం లిక్కించిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పొటాషియం అనే ఒక విషయం. ఇది మన ముంగుర్లకు బలం ఇస్తుంది. అసుమారుగా రోగి బీట్రూట్ పెరిగినట్లు తింటే రక్తం పెరగడానికి. కాబట్టి దాని పక్వాన్ని మనం చూస్తాము. అతని శరీరంలో పొటాషియం కూడా పెరిగింది. పొటాషియం 7వ స్థాయి దాటితే అప్పుడు రోగికి హృదయాఘాతం కూడా జరగవచ్చు. అందుకే కిడ్నీ నిండిన రోగికి రక్తం తగ్గించడం వల్ల ప్రయోజనం కాదు. బీట్రూట్ మరియు దానిమ్మతో పూర్తి చేసుకోండి. ఒక్కటే చేయకూడదు. మీరు నిజంగా ఒక వైద్యుడి సహాయం అవసరం అవుతుంది. మీరు ఒకసారి ఎరిథ్రోపోయిటిన్ తీసుకోవాలి. ఆ తర్వాత కొంత అభావం ఉంటుంది. ఇతర ఆహార పదార్థాలతో దీన్ని పూర్తి చేయవచ్చు. కానీ మొదటిగా మనం ఎరిథ్రోపోయిటిన్ పూర్తి చేయాలి. ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. మూత్రపిండాలు నిండిన రోగికి ఎరిథ్రోపోయిటిన్ ఎందుకు ముఖ్యమైనది? అది ఎక్కడ ఉంది? మరి దాని కొరతను ఎలా తీర్చాలి? ఇప్పుడు మీకు ఏవైనా సందేహం ఉంటే, మీకు ఏదైనా ప్రశ్న ఉంటే డాక్టరు లభిస్తున్నారు. నేను అందుబాటులో ఉన్నాను. ఈ నాకు సింహప్రదర్శనం. దీనితో పాటు ఈ రోజు నేను మీరు కూడా ముందుకు వెళ్ళగలరు. అందువల్ల వీడ్కోలు.